ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో మీరు చూపించిన ప్రేమను తండ్రి నాయన అయ్యా, అది బాధ్యతగా నాయన వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా నాయన మీ ఉద్దేశాలు, మీ మనసు ఏంటో తెలుసుకొని వాటి ప్రకారం వెళ్ళాలన్న ఆలోచనతో నా తండ్రి పేదలను కనికరించేవారు ధన్యులని మీ మాటను బట్టి అనేక ప్రాంతాలలో నాయన ఊరు గుడిసెలు తండ్రి ఎన్నో అవసరత కలిగి ఉన్న బిడ్డల మధ్యకి నా తండ్రి నాయన వెళుతూ ఉండగా ఈ దినము మరి వెంకటాచల ప్రాంతంలో తండ్రి ఈ యొక్క స్థలంలో ఉంటున్న నాయన గృహాల మధ్యకి నాయన వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ నుంచి నాయన బిడ్డలను మీరు నడిపించి ఆయన నమ్ముకున్న వాళ్ళు మేమందరం. దేవుడు ఏం చెప్పాడంటే గ్రంథంలో నిన్ను అనే నీ పొరుగు అని ప్రేమించు. మేము బట్టలు వేసుకున్నాం, మంచి బట్టలు లేని వాళ్ళు కూడా కనిపిస్తారు. ఏం చేయాలి ఇప్పుడు మేము? మాకు 4 జతలు ఉన్నాయి, నాకు లేని వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకి ఒకటి ఇవ్వాలి. అది దేవుడు నేర్పించింది. కాబట్టి అలా చేస్తే మాకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందని కాదు, మాకు దేవుడు పెట్టినటువంటి ఒక బాధ్యత ఇవ్వాలి ఇతరులకి. అట్లా ఇట్లా ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎవరిని చూస్తారు? మాలో ప్రభువుని చూస్తారు, యేసు ప్రభుని చూస్తారు. అది యేసు ప్రభు ఏం నేర్పించాడంటే ఇవ్వడం నేర్పించాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇస్తే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అందుకే డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయారు. ఆడ పడిపోయి కష్టంతో మడుగులో ఉన్నాడు. ఆ దారిన చాలామంది పోయారు. ఒక ఆయన పోయాడు. ఒక ఆయన పోయి చూసి చూడండి మనకి ఎందుకు లేరన్న ఆయన కేసు అవుతుంది, చాలామంది కేసు అవుతుంది, యాక్సిడెంట్ కూడా వెళ్ళిపోయాడు. బైబిల్ చదువుతున్నా కూడా వెళ్ళిపోయాడు. మనకి ఎందుకు లేని ఆయన గొడవలు. ఇంకో ఆయన మాత్రము ఆటలకి పూజానికి